చూసిరా గణేశుడు ఎట్లుంది ఈడ జింక ఏమో చందమామని ఎత్తుకుని చందమామ మీద గణేశుడు వండుకుండు. మీకు కనిపించకపోతే మళ్ళీ చూపిస్తా చూసుకోరి. హనుమంతుడు కాలి గణేశుని ఎత్తుకొని ఆడిపిస్తుండే ఈడ చూస్తే పాగాలైపోతాం మొత్తం మీద గణేశుని అయితే కూడా. ఈ గణేశుడు మీరు ఏడ చూడలేరు, మొత్తం చాప కింద మొత్తం చాప గణేశుడు పైన ఊస్తుంది. మీకు కంప్లీట్ గా అనిపిస్తలే కదా, ఇగో ఇది అమ్మవారు మొత్తం బాడీ. ఈ బాడీకి పైన పులి తలకాయ అయితే వచ్చింది. గణేశుడు అమ్మవారి మీద నించొని వారు చేస్తుండు ఖాళీ. సో గైస్ మనం మళ్ళీ వచ్చేసినాం జల్పల్లిలో శ్రీ కృష్ణ ఆర్ట్స్ కి. వెనకాల గణేశులు చూసిరా, అన్ని వేరే డిఫరెంట్ యాంగిల్స్ లో ఉంటాయి. మీకే చూపిస్తా, వీడియో మొత్తం వాచ్ చేస్తే ఒక్కొక్క గణేశుని చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. అట్లనే మీరు బొరాన్ అయిపోతారు. ఒక్కొక్క గణేశులు 100 పీసెస్ లా మీకు యూనిక్ గణేశులే చూపిస్తా. అమ్మో అమ్మో చాలా విచిత్రంగా ఉంది. ఏమంటారా పశుపతి? గణేష్ చూస్తే మెంటల్ ఉంటాయి కాలేజ్ మెంటల్ కాదు, గణేశులను చూడడానికి వచ్చి పిల్లలతో ఫోన్ మాట్లాడుతూ కచరా నా కొడక, లోఫర్ నా కొడక. సో గణేష్ మీకు ఫస్ట్ గణేశుని చూపిస్తా. ఒకటే కాల్ మీద గణేశుడు. ఇది లాస్ట్ ఇయర్ ముంబైలో ఎంతో ఫేమస్ అయింది. అటు చూడు గరుడ గణేశుడు ఆరా. వెనకాల గణేశుడు చూసిరా, శంకరుడు రూపంలో తాండవం ఆడుతుండు ఒక్క కాలం మీద. ఇదేంటి చిన్న లింగం. సో ఇగో ఈ ఫోటో ఇగో ఇక్కడ తయారు చేస్తారు సేమ్ యాజ్ డిట్ అవుతుంది. అటు ఇటు ఏం తప్పపోదు. యూనిక్ గణేశులను చూడనికే పోదాం. 2 లైన్లు ఉన్నాయి గణేశులు. ఆ 2 లైన్లు మొత్తం ఒక్కొక్క గణేశుని డీటెయిల్ గా చెప్తాను నీకు, అది మొత్తం చూడుర్రి. ఈ గణేశుడు చూసిరా, శివం రూపంలో తాండవం ఆడుతుండు. గణేశుని బాడీ చూస్తేనే మీరు ఖుషి అయిపోతారు. ఇంకొకటి గణేశుని పంచ, ఆ ఎంటికలు చూసి హెయిర్ స్టైల్ గణేశుని ఎట్లా వేసినాయి, అది ఇట్లా పొడుస్తున్నట్టు కోపంలా. కానీ ఒకటే కాలం మీద నాట్యం ఆడుతుండు గణేశుడు. అట్లనే ఇగో ఈడ ఇంకో గణేశుడు. ఈ గణేశుడు మీరు ఏడ చూడలేరు, మొత్తం చాప కింద మొత్తం చాప. గణేశుడు పైన ఊస్తుంది. 15% కలర్ అయింది, ఎక్కువ అయితే కాలేదు. నాకు ఈ షెడ్లో నచ్చిన గణేశుడు ఇది ఒకటే. ఎందుకంటే అమ్మవారికి పులి ఫేసు, అమ్మవారి పైన గణేశుడు కూర్చుని పైన గణేశుడు అమ్మవారి మీద నించొని యుద్ధం చేస్తున్నట్టయితే ఉంది. చూసిరా గణేశుడు ఎట్లుంది ఈడ జింక ఏమో చందమామని ఎత్తుకుని చందమామ మీద గణేశుడు వండుకుండు. మీకు కనిపించకపోతే మళ్ళీ చూపిస్తా చూసుకోరి. ఇగో కింద మొత్తం జింక కొమ్ములు చూసిరా, కొమ్ములతో ఒడిస్తే కొమ. చంద్రుడిని ఎత్తుకొని జింక, దాని మీద గణేశుడు వండుకుండు. గణేశుడు ఒక 20 ఫీట్లు ఉంటాడు. నేనే ఇట్లా చూస్తున్నా, మీరైతే ఇంకా మొత్తం తలక ఇరిగిపోతుంది. చలో బేడే ఇంకా ఏ గణేశుని చూపిద్దాం. చెప్పు జరా, నువ్వు ఒక గణేశుని గురించి చెప్పు. నా జామవంతుడా భూమి పుట్టక ముందు కొట్టిరంట మీద గణేశుడు తాండవం ఆడుతుంది. ఓఫో అవు బేటే జామవంతుడు అంట, దాని మీద గణేశుడు తాండవం ఆడుతుండు. అది 4 చేతులతోటి ఒకటే కాలు మీద. ఎందుకు అరే మెంటల్ అయిపోతావు. కాలి హనుమంతుడు చూడు, హనుమంతుడు కాలి గణేశుని ఎత్తుకొని ఆడిపిస్తుండే చూస్తే పాగాలైపోతావు మొత్తం మీద గణేశుని అయితే కూడా. షో గాయస్ ఇగో మన పశుపతి చెప్తుంది ఇదే అన్నమాట. హనుమంతుడు గణేశుని భుజం మీద పెట్టుకొని గణేశుని ఆడిపిస్తుండు. ఇదొక క్రేజీ కాన్సెప్ట్ లో ఉంది ఈడ. బాయ్ లడ్డు బాయ్ చెప్పు ఏమైనా. మంచిగా ఉందంటే నీకు ఎట్లా అనిపిస్తుంది గణేశుడు? ఒళ్ళు మొత్తం జుమ్మ అంటున్నాయి, గూస్ బంప్స్ వస్తున్నాయా నీకు? వస్తున్నాయి. పశుపతి బాయ్ ఇంకొకటి చెప్పు చిన్నగా. అరే పర్సన్ అయిపోతారు గణేశుడు చూస్తే. శంకురుడు మీద డమరుకం మీద గణేశుడు. వీళ్ళు చూస్తే బుర్ర పాడైపోతారు, పాగాలైపోతారు. గణేశుడు అయితే ఒకసారి చూడు. అరే గాయస్ నిజంగా పశుపతి గారు చెప్తుంది కరెక్టే. శంకరుడు చేతిలో డమరుకం పట్టుకుంటూ డమరుకం మీద గణేశుడు నాట్యం ఆడుతుండు. శంకరుని బాడీ చూసే ఫిదావా. ఇగో బూస్ బంప్స్ వచ్చేసినాయి, లపలప కొట్టుకుంటుండు లడ్డు బాయ్. జంతువునైతే చూసే ఉంటారు సముద్రంలో తాంబేలు. సో ఆ తాంబేలు మహారాజు, ఆ మహారాజు పైన గణేశుడు పైన అన్ని గణేశుడు ఆల్మోస్ట్ అన్ని దాంట్ల మీద నాట్యం ఆడుతున్నట్టే ఉన్నాయి. ఇంకొకటి ఇక్కడ చూసుకోవచ్చు, మన నరసింహస్వామి పైన గణేశుడు ఇరవై సేమ్ నాట్యం ఆడుతున్నట్టే టైప్ ఉంది. ఇంకొక క్రేజీ గణేశుని చూపెట్టాలా, ఇటు రాక్షసుడు ఉంటాడు, మధ్యలో గణేశుడు కోమా అనుకో పెట్టే. నేను చెప్తుంది ఇదే, గణేశుడు రాక్షసుని చూస్తేనే లపలప కొట్టుకుంటురు అనుకో. గణేశుడు ఏడ చూసినా ఒకటే కాలు మీద ఆడుతుండు. ఈడ గ్రీన్ కలర్ రాక్షసుని పండ్లు చూసి రా మెంటల్ అనుకో బాయ్, మెంటల్. అన్నీ చూసుకుంటా
మేము పిచ్చోళ్ళం అవుతున్నాం కానీ అనుకుంటామో లేదో ఈసారి ఏం మహారాజ్ గరుడ మహారాజ్ ఇట్లా గాలిలో పోతుండు గరుడ మహారాజు గణేశుడు పైన ఏం చేస్తుండు పైన గరుడ మహారాజ్ గాలిలో పోతుండు పైన గణేశుడు యుద్ధం చేయడానికి పోతుండు పశుపతితో పరశురాముడు గణేశుడు అరే కాకా పరశురాముడు గణేశుడు గొడ్డేలు తీసుకొని పోతుండు చెట్లను కొట్టడానికే. ఇగో ఇక్కడ గొడ్డేలు చూడు ఎంత పెద్దగా ఉంది. అయ్యా పరశురాముడు గణేశుని చూస్తే ఫిదా అయిపోతారు. ఆ చేతిలో గొడ్డేల్ని చూస్తే మీరు అయితే బూస్ బంప్స్ వచ్చేస్తే చూడురి ఎంత పెద్దగా ఉంది గొడ్డేలే. నా నెత్తి కంటే పెద్దగా ఇంత పెద్ద రాడు. ఆ రాడు ఒక్కటి చాలు మనం అమ్మేస్తే 10,000 వస్తాయి. జామవంతుడు ఏం మంతుడు? గరుడ అదే జామవంతుడా? జామవంతుడు కాదు, అడవి పంది. వరాహార రూపం జంతు కింద వరాహ రూపం గణేశుని అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నా. వరాహ రూపం నా దేవుడు చూసిరు కదా, గణేశుని చూడండి. దాని మీద గణేశుడిని ఓయమ్మో మస్తు నవ్వినావు పోయి కాల్ మీద చూస్తేనే ఖుషి అయిపోతారు. ఏం గణేశుడు? డాన్స్ ఆడుతున్నా అక్కడ నా గణేశుడు నాట్యం ఆడుతుంది. అరే అవుగా ఈ తాంబేలు మీద ఎల్క మహారాజ్ ఏమో సవారీ చేస్తున్నాడు. గణేశుడు ఒకటే కాలు మీద మొత్తం క్రేజీ లైక్ కాలు అయితే క్రేజీ వచ్చేసింది. ఇట్లకి వెళ్ళి ఇట్లా పైన గణేశుడు 4 చేతులతోటి ఆశీర్వాదం ఇస్తుండు మనలాంటి వాళ్ళకి ఆశీర్వాదం, మంచి ఆశీర్వాదం. డమరకం మీద గణేశుడు వాళ్ళ వైఫ్ ఇద్దరు నాట్యం ఆడుతురు. ఇక్కడ డమరుకం చూడురి, ఇది ఉత్తిది అనుకోకూరి, నిజంగా తాడు పెట్టిరు ఇక్కడ డమరుకంకి. సో ఇక్కడ గణేశుడు ఇక్కడ గణేశుడు వైఫ్ మొత్తం నాట్యం ఆడుతురు. ఇంకొకటి ఇగో ఇక్కడ జల్పలి అంటే చాపరాజు చాపరాణి, సముద్రంకి రాణి రాజు, చాపల రాజు యాడ్ గణేశుడు చేపల రాజు రాణి. ఇంకొకటి సముద్రానికే, దాని పక్కన గణేశుడు. ఏంది ఈ గణేశుడు బాయ్ శంకరుని రూపంలో. సరిపో గణేశుడు చూడకే, ఇటు పక్కకు నంది అటు పక్కకు డమరుకం అయిన గణేశుడు, దాని మీద ఇంకా పాములు. వావా గణేశుడు టైప్ ఉంటాడు గణేశుడు, ఖుషి అయిపోతాడు చూస్తే. గణేశుని చెప్పు ఇంకా చెప్పు. చూడు పైన కూడా ఒకసారి చూసినారా, నువ్వు చెప్పు. అది చూడు పాము తోక. చెట్టు మీద నరసింహస్వామి తోడ పైన అయితే గణేశుడు కూర్చొని ఆశీర్వాదం ఇస్తుండు మనకి. సో నేను వీడియో ఇడికే స్టాప్ చేయాలనుకుంటున్నాను. ఆల్మోస్ట్ మీకు ఫేమస్ గణేశులు అన్నీ చూపెట్టేసిన. ఈ గణేశులు నచ్చితే లైక్ చేసుకొని షేర్ సబ్స్క్రైబ్ బి చేసుకొని. ఇక ఇట్లాంటి వీడియో కావాలంటే కామెంట్ చేయరు ఏ షెడ్కి పోయి తీయాలో.